తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ రేణిగుంట కురవ కాలువలో నూతనంగా ఏర్పడిన కాలనీలో అభివృద్ధి పేరుతో వసూలు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టీడీపీ సీనియర్ నాయకులు జీపాలెం రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వ్యక్తిగత కక్షతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో ఎలాంటి బలవంత వసూలు జరగలేదన్నారు. నూతన కాలనీలో తాగునీరు, వీధి లైట్లు వంటి మౌలిక సదుపాయాల కోసం కాలనీ వాసులే స్వచ్ఛందంగా పరస్పర సహకారంతో కొంత మొత్తాన్ని సమీకరించుకున్నారని తెలిపారు. ఇందులో రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. కాలనీలో వీధి లైట్లు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంజూరై పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. డిపార్ట్మెంట్ ఏఈ గారు కొత్తగా జాయిన్ అయినా కూడా 2 రోజులు జాయిన్ అయింది. ఏఈ గారు జాయిన్ అయ్యి వెంటనే పండగ లోపల కావాలంటే ఆయన పంపించి ఇమీడియట్గా లైన్ లాగిచ్చి మాకు ఒక పండగ, భోగి పండగలాగా ఈ పద్మనగర్ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ చిన్న అడుగు పెట్టాలన్నా బుడద, ఇది శుద్ధ డ్రైనేజీ వాటర్ కూడా బిందుతో నీళ్లు పోస్తే ఒక నెల రోజులైనా కూడా ఇంకా కొంత అట్టే ఉంటాయి. ఇమీడియట్గా డ్రైన్స్ కావాలా, రోడ్స్ కావాలా. ఎమ్మెల్యే గారు ఈ 3 ఏళ్ళు ఈ గ్రామం పైన దృష్టి ఉంచి 100% న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.